హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు కుర్మా ఇలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆలుని నేను 1/2 kg ఆలుగడ్డని ఇలా హాఫ్లో కట్ చేసుకొని వాష్ చేసుకున్నాక కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. తర్వాత ఒక దాంట్లో తీసేసి ఫస్ట్ దాన్ని పీల్ ఆఫ్ చేసేద్దాం. దాని స్కిన్ అంతా మంచిగా ఇలా వచ్చేస్తుందండి. ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదు. నేను ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేశాను. అన్నీ ఇలా పొట్టు తీసేసి సైడ్కి పెట్టుకోవాలండి. దీని తర్వాత నేను దాన్ని ఇలా ఒక్క దాంట్లో 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 2 పీసెస్ కట్ చేశాను, మళ్ళీ 2 పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఆనియన్ చిన్న స్లైస్ చేసుకొని ఒక 4 to 5 ఆనియన్, కొంచెం పుదీనా, కరివేపాకు నెక్స్ట్ సైడ్కి పెట్టుకొని కొబ్బరి గసాలు కూడా నూరుకొని పెట్టుకున్నానండి. ఈ రెసిపీ మళ్ళీ చూపిస్తాను. సో నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలా వేగాక ఆయిల్లో మంచిగా వేగాక మనము ఆనియన్స్ సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా ఒకసారి మంచిగా సిమ్లోనే లో ఫ్లేమ్లో మంచిగా ఇట్లా బ్రౌనిష్ అయ్యాక 1 teaspoon పసుపు, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేదాకా కొంచెం మనం ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టమాటాలో ఒక 6 తీసుకొని దాన్ని ప్యూరేలాగా చేసుకొని ఈ ఆనియన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఒక ఉడికింది అన్న తర్వాత ఇందులోకి ఇందాక తీసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం, ఆల్రెడీ నూరు పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ 2 tablespoons బాగా మగ్గాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకొని పెట్టేసుకొని కొంతసేపు ఇలా అయ్యాక మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.